AVNL Recruitment 2024 Armored Vehicles Nigam Limited lo recruitment notification andi. So this video is categorized as job vacancy 2024 latest government job notification, best government jobs, inka after degree government jobs, inka diploma varu kuda apply chesukochu. So diploma jobs 2024, ITI jobs 2024, జాబ్ నోటిఫికేషన్ లేటెస్ట్. సో ఇవి రీసెంట్ నోటిఫికేషన్ అండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్. సో ఇక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక్కడ మెకానికల్ టోటల్గా 81 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ 81 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ బీటెక్, డిప్లొమా, ఐటీఐ ఇంకా డిగ్రీ చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ ఆర్మర్డ్ వెహికల్ AVNL. సో ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్. ఇది వచ్చేసి డిఫెన్స్ PSU అండి. ఇది వచ్చి హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంటుంది, అవధి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్, జూనియర్ మేనేజర్. సో జూనియర్ మేనేజర్ స్ట్రీమ్ వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్, ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్. ఈ పర్టికులర్ స్ట్రీమ్స్ వారికి బేసిక్ పే వచ్చేసి 30,000. సో టోటల్గా 47,610 రూపీస్ ఇస్ ఇన్ హ్యాండ్ శాలరీ ఇది. సో ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్ వారికి 7 వేకెన్సీ ఉన్నాయి, దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్ వారికి 12 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 7, EWS 1, OBC 3, SC 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 12 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రికల్ స్ట్రీమ్ వారికి 2 వేకెన్సీ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ 3 వేకెన్సీస్, సివిల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 వేకెన్సీస్ అండ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ 2 వేకెన్సీస్, మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ 2 వేకెన్సీస్, ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ 1 వేకెన్సీ ఉంది. సో ఈ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ మేనేజర్, ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. సో 47,610 రూపీస్ వరకు ఉంటుంది పే స్కేల్. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ డిప్లొమా టెక్నీషియన్, ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. డిప్లొమా టెక్నీషియన్ వచ్చేసి పే స్కేల్ 37,210 రూపీస్ ఉంటుంది పే స్కేల్. అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్లో టోటల్గా ఎలక్ట్రానిక్ స్ట్రీమ్లో అయితే 4 వేకెన్సీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ 1 వేకెన్సీ EWS, 1 వేకెన్సీ OBC, టోటల్గా 6 వేకెన్సీ ఉన్నాయి ఎలక్ట్రానిక్ స్ట్రీమ్లో. అండ్ CNC ఆపరేటర్ 10 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్, 2 వచ్చేసి EWS కేటగిరీ, OBC 2 4 వేకెన్సీస్, SC కేటగిరీ 3 అండ్ ST 1 వేకెన్సీ, టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి CNC ఆపరేటర్. క్వాలిటీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్ కేటగిరీలో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 2 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్, టూల్ డిజైన్కి 2 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ అసిస్టెంట్ వేకెన్సీస్, ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. అసిస్టెంట్ ఇక్కడ డొమైన్ వచ్చేసి స్టోర్ లేదా ప్రొక్యూర్మెంట్ సంబంధించిన అసిస్టెంట్ వేకెన్సీ. 37,210 ఈజ్ అ పే స్కేల్. 2 వేకెన్సీ ఉన్నాయి, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్, ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో ఎలక్ట్రీషియన్గా. సో ఇక్కడ ఎలక్ట్రీషియన్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వచ్చేసి 3 వేకెన్సీస్ అండ్ OBC కేటగిరీ 1 వేకెన్సీ ఉన్నాయి. గ్రైండర్, సో జూనియర్ టెక్నీషియన్ గ్రైండర్ వేకెన్సీస్ టోటల్గా 10 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 6, EWS 1, OBC 2 అండ్ SC కేటగిరీ 1. ఇక్కడ మిల్ రైట్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి, 4 వేకెన్సీ వచ్చేసి అన్రిజర్వ్డ్ అండ్ 1 ఫర్ OBC కేటగిరీ. టోటల్ వేకెన్సీస్ 81 వేకెన్సీస్ అండి. సో ఈ 81 వేకెన్సీస్కి కావాల్సిన అర్హత వచ్చేసి ఒకవేళ జూనియర్ మేనేజర్ మెకానికల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఫస్ట్ క్లాస్ బీటెక్ డిగ్రీ ఉండాలి. బీటెక్ డిగ్రీ వచ్చేసి మెకానికల్ లేదా అలైడ్ డిసిప్లిన్స్లో మీకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు డిగ్రీ ఉండాలి. సో ఒకవేళ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ అయితే ఫస్ట్ క్లాస్ బీటెక్ డిగ్రీ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వారు కూడా ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వారు కూడా ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆ డిసిప్లిన్స్ వచ్చేసి ఫస్ట్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ లేదా మెకాట్రానిక్స్ వారు కూడా ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. సో సివిల్ ఒకవేళ జూనియర్ మేనేజర్ సివిల్ అయితే సివిల్ డిగ్రీ ఉండాలి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే మీరు కంప్యూటర్ సైన్స్ ఇంకా MCA చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. MCA వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఉండాలి ఇవన్నీ డిగ్రీస్కి. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బీటెక్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ టెక్నాలజీ మీద మీరు బీటెక్ చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో
సో జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ అండి. వేకెన్సీ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. సో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ స్ట్రీమ్లో కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ కామర్స్ డిగ్రీ లేదా ఎకనామిక్స్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఉండాలి. ఇంకా మెంబర్షిప్ ఆఫ్ ICAI అంటే CA చేసి ఉండాలి, లేదా మీరు 2 years ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇంకా MBA చేసి ఉండాలి. MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫైనాన్స్. సో MBA రెలవెంట్ స్ట్రీమ్లో మీకు డిప్లొమా లేదా అంటే బ్యాచిలర్ డిగ్రీ అయిపోయాక 2 years వచ్చేసి మీకు అకౌంట్స్ రిలేటెడ్ స్ట్రీమ్లో ఫినాన్స్ రిలేటెడ్ స్ట్రీమ్లో మీకు మాస్టర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అండ్ జూనియర్ మేనేజర్ మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇంకా MBA ఉండాలండి. MBA చేసిన తర్వాత MBA వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ మార్కెటింగ్లో ఉండాలి. మార్కెటింగ్ లేదా ఫారెన్ ట్రేడ్, ఎక్స్పోర్ట్, ఎకానమిక్ అండ్ ఫారెన్ ట్రేడ్, కామర్స్ అండ్ ఆర్ బిజినెస్ ఎకానమిక్స్ ఆర్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఇంకా స్టాటిస్టిక్స్. ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ అయితే ఎన్వైర్మెంట్ డిగ్రీ ఉండాలి. అండ్ డిప్లొమా టెక్నీషియన్ అండి. డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్ డొమైన్ అయితే ఎలక్ట్రికల్లో లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ప్లాంట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిప్లొమా ఒకవేళ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ డిసిప్లిన్స్లో మీకు డిప్లొమా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ CNC ఆపరేటర్ వచ్చేసి మీరు మెకానికల్ ప్రొడక్షన్, టూల్ అండ్ డై మేకింగ్ విత్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఇంకా NTC ఇన్ మెకానిక్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ CNC కాంట్రాక్ట్ ఆపరేటర్గా. సో ఒకవేళ డిప్లొమా వచ్చేసి CNC ఆపరేటర్ అయితే మెకానికల్ స్ట్రీమ్, ప్రొడక్షన్ స్ట్రీమ్, టూల్ అండ్ డై మేకింగ్లో మీకు డిప్లొమా ఉండాలి. అండ్ ఒకవేళ డిప్లొమా టెక్నీషియన్ క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్ మీకు ఒకవేళ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా ఈ ఫీల్డ్లో ఉండాలి. మెకానికల్ స్ట్రీమ్, ప్రొడక్షన్ స్ట్రీమ్ లేదా ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ విత్ పోస్ట్ డిప్లొమా సర్టిఫికేషన్ ఉండాలి. మీకు క్వాలిటీ అష్యూరెన్స్ లేదా ఇన్స్పెక్షన్లో లేదా క్వాలిటీ కంట్రోల్లో మీకు సర్టిఫికేషన్ డిప్లొమా, ఆఫ్టర్ డిప్లొమా మీకు సర్టిఫికేషన్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ మెటలర్జీ సర్టిఫికేషన్ ఇన్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ లేదా ఇండస్ట్రియల్ రేడియోగ్రఫీ లెవెల్ 1 కండక్టెడ్ బై స్టాట్యుటరీ అథారిటీస్ లైక్ ISNT ముంబై. సో ఈ సర్టిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఒకవేళ మీకు BSc కెమిస్ట్రీ చేసిన వారు విత్ సర్టిఫికేషన్ ఆఫ్ ల్యాబ్ టెస్టింగ్ మెథడ్స్ ఉన్నా కూడా అది కూడా స్పెక్ట్రో అనాలిసిస్, వెట్ అనాలిసిస్ ఇట్లాంటి సర్టిఫికేషన్ ఉంటే మీరు క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్ టెక్నీషియన్గా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో BCA లేదా BSc కంప్యూటర్ సైన్స్ చేసిన వారు లేదా BSc వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్ లేదా డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ సర్టిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, C++, జావా. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు సర్టిఫికేషన్ ఉండి BSc కంప్యూటర్స్ చేసి ఉంటే లేదా BCA చేసినా కూడా మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డిప్లొమా టెక్నీషియన్ వేకెన్సీ మెకానికల్ స్ట్రీమ్ వారు చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ కాంటాక్ట్ ఇక్కడ స్టోర్. సో ఇక్కడ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ వచ్చి 15 అండి. అసిస్టెంట్ ఈ పర్టికులర్ డొమైన్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి, ఇంకా 1 year డిప్లొమా ఉండాలి. అది కూడా మెటీరియల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద మీకు 1 year డిప్లొమా ఉండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ సైన్సెస్. సో ఇక్కడ ఈ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు 1 year డిప్లొమా కోర్స్ ఉండి మీకు MS ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ అయితే ఇంకా ఎలక్ట్రీషియన్, గ్రైండర్, ఇంకా మిల్ రైట్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉండి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డిగ్రీ వచ్చేసి రెగ్యులర్ ఫుల్ టైం డిగ్రీ ఉండాలండి. ఇన్స్టిట్యూషన్ అయితే ఒకవేళ 10+2+3 డిగ్రీ అయితే, లేకపోతే బీటెక్ అయితే 10+2+4, లేకపోతే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే 10+2+5 ఉండాలి. CGPA 6.9 కన్నా అబోవ్ ఉండాలి. డిప్లొమా వుడ్ బి రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అది ఉండాలి. సో ఇక్కడ NCT అంటే నేషనల్ కౌన్సిల్ ఆర్ వొకేషనల్ ట్రైనింగ్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ చేసుంటే మీకు కొన్నిటికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. సో ఇక్కడ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్లో రీసెంట్గా చాలా జాబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ది థంబ్నెయిల్స్ అండి. ఆ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది. ఎందుకంటే ఎవరు చేయని నోటిఫికేషన్స్ అనేది నేను చేయడం జరుగుతుంది, కొన్ని నోటిఫికేషన్స్. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఎవ్రీ థంబ్నెయిల్. ప్రతి థంబ్నెయిల్ చూడండి. ఒకవేళ మీకు కొత్తగా అనిపిస్తే క్లిక్ చేసి
ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే లాస్ట్ డేట్ కన్నా ముందే మీరు చూస్తే దేర్ మైట్ బి ఛాన్సెస్ సెలెక్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొన్ని ఎవరికి తెలియని నోటిఫికేషన్స్ అనేది మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఈ నోటిఫికేషన్ కూడా నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ AVNLకి అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 28 ఇయర్స్ అండి. సో ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC/ST వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి జూనియర్ మేనేజర్కి పే స్కేల్ వచ్చేసి 47,610 వరకు ఉంటుంది. ఒకవేళ డిప్లొమా టెక్నీషియన్ వారికి పే స్కేల్ వచ్చేసి ఇన్హాన్స్ శాలరీ వచ్చేసి 37,201 వరకు ఉంటుంది. అసిస్టెంట్ వేకెన్సీ వచ్చేసి 37,201 ఇస్ ద పే స్కేల్. ఒకవేళ జూనియర్ టెక్నీషియన్ పే స్కేల్ వచ్చేసి 34,227 ఇస్ ద పే స్కేల్. సో ఇది ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇంత ఉంటుంది పే స్కేల్. సో ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్గా స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత సో సెలెక్షన్ విల్ బి బేస్డ్ అపాన్ ద మెథడ్స్ ప్రొడ్యూస్. సో either ఇంటర్వ్యూ, రిటన్ ఎగ్జామినేషన్ లేదా రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో ఇటువంటి డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్, రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఈస్ ద ఎగ్జామినేషన్ క్రైటీరియా. సో ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి టోటల్గా 5 extra marks ఫర్ ఎక్స్ట్రేడ్ అప్రెంటిషిప్ ఎట్ AVNL. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు చేసి ఉంటే మీకు ఇంకో 5 marks అనేది ఎక్స్ట్రా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది సెలెక్షన్ ప్రొసీజర్ అండి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి టోటల్గా అప్లికేషన్ ఫీ క్రైటీరియా 300 రూపీస్ అండి. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎవరికైనా 300 రూపీస్. అండ్ ఒకవేళ SC/ST, PWD ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. సో జస్ట్ గివ్ ఎ ట్రై, ఎందుకంటే ఫీజు లేదు కాబట్టి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మోడ్ ఆఫ్ అప్లికేషన్ మీరు ఆఫ్లైన్ మోడ్ అండి. మీరు ఆఫ్లైన్ మోడ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాక ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఎస్టిమేట్, అంబర్నాథ్ డిస్ట్రిక్ట్, థానే, మహారాష్ట్ర 42152. సో ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు ఎన్వలప్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. ఇంకా మీరు పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి SBI కలెక్ట్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ SBI కలెక్ట్ వచ్చేసి మీరు ఫస్ట్గా ఒకవేళ SBI అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసిన తర్వాత పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. దాంట్లో SBI కలెక్ట్ క్లిక్ చేయగానే PSU ఉంటుంది. PSU క్లిక్ చేయగానే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అక్కడ నుంచి ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ తమిళనాడుకి క్లిక్ చేసుకొని తర్వాత పేమెంట్ కేటగిరీ వచ్చేసి MFPF, దాంట్లో ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ ఇలా మీరు పే చేయాలి. ఒకసారి చూసుకోండి పే చేసేటప్పుడు. సో ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ 6/9/2024. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 28/9/2024 ఇస్ ద లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా 21 days ఆఫ్ ది పబ్లిషింగ్ ఆఫ్ ది ఆన్లైన్ నోటిఫికేషన్ మీరు పంపించాల్సి ఉంటుంది ఈ అడ్రస్కి. అండ్ ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, mpf@ord.gov.in మీరు అఫీషియల్గా 9:30 AM to 5 PM వరకు మీరు ఒకవేళ ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే కాల్ చేసి లేదా ఈమెయిల్ చేసి మీరు మీ డిస్క్రిపెన్సీస్ని క్లియర్ చేసుకోవచ్చు. నోట్ హియర్ DA విల్ బి అడ్మిసిబుల్ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూ ఆర్ ట్రేడ్ టెస్ట్. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్ అండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఆ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేసి మీ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా కేటగిరీ, హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఒకవేళ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, కంపెనీ అండ్ పర్మనెంట్ అడ్రస్, ఇంకా ప్రజెంట్ అడ్రస్, ఆధార్ నెంబర్, ఇంకా డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ, ఒకవేళ డిప్లొమా ఉంటే డిప్లొమా, ITI ఉంటే ITI, ఒకవేళ ఇంతకుముందు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఎంక్లోజర్స్ చేయాల్సి ఉంటుంది. సో మీరు పంపించినప్పుడు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మార్క్షీట్, డిగ్రీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే 10th class సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్, ఇంకా SBI కలెక్ట్ ఫామ్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు పంపించే ముందు ఈ పర్టికులర్ ఫామ్ కూడా ప్రింట్అవుట్ తీసి ఎంక్లోజర్స్ ఏదైతే మీరు పంపిస్తున్నారో అవన్నీ ఎస్ అని ఇక్కడ లేదా నో అని మీరు అటాచ్ చేసి డిక్లరేషన్ కూడా ఇలా చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ అండి, AVNL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. లాస్ట్ డే టు రిసీవ్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 29th of September 2024.
ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.